దశాప్రదా గోవింద గోవింద. ఆత్మా రామా విషయ విముఖా వీతరాగాదిదోషాః ఆత్మానం త్వాం మనన విధినా ధ్యానగమ్యం సమాపుః ఆత్మానాత్మా మతిరహమహో దృశ్యసంఘే నిమగ్నోప్యాత్మైవాస్మేత్యజడ నిజధియా స్నేహభావాచ్చ పశ్య అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుంటూ శ్రీశుకుల వారు చేసినటువంటి శ్రీమద్భాగవత మహాోపదేశం యొక్క వ్యాఖ్యాన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషతల్ప విరక్తాయ శేషశైల నివాసినే శేషజీవానురక్తాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్య ఘనపాదపబద్ధదేహ వ్యాస ప్రవాళ శుకకోరక సూత పుష్ప లీలా కథావగత భూమయశస్సు గంధాం వల్లీమిమాం భజత భాగవతాభిధేయాం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు నారద మహర్షికి పరమాత్మ యొక్క విరాట్ దేహాన్ని గురించి వివరంగా చెప్పారు. ఆ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి అవయవాలను ఆయా లోకాలతో పోల్చాలు. లోకాలే అవయవాలుగా అమరినాయి అని చెప్పారు. అదే స్వరూపాన్ని పురుష సూక్త వ్యాఖ్యాన పద్ధతిలో మళ్ళీ మరొకసారి వివరించి ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలోనే ఈ సృష్టిలో ఉండేటువంటి లోకాలు, ఆ లోకాలకు చేరేటువంటి మార్గాలు, ఆ మార్గాలకు వీలుగా ఉండేటువంటి కర్మలు, ఉపాసనలు, ఆ కర్మలకు యజ్ఞాలకు కావలసినటువంటి సంభారాలు అన్నీ అమరి ఉన్నాయి అనే విషయాన్ని చెప్పి ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నీ ఆ పరమాత్మ నుండి
పుట్టుకు వచ్చినవి కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా ఏ వస్తువు లేదు, పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువుకి మనుగడ లేదు అనే విషయాన్ని చెప్పారు. ఇతితే అభిహితం తాత యథేదమనుపృచ్ఛసి నాణ్యత్ భగవతః కించిత్ భావ్యం సదాత్మకం అనేటువంటి శ్లోకంలో ఈ అంశాన్ని ఉపసంహారం కూడా చేశారు. పరమాత్మను గురించి ఇంత వివరంగా వర్ణించారు కదా, పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహాన్ని కూడా చక్కగా వర్ణించారు కదా. ఈ దేహాన్ని తెలుసుకున్నా లేకపోతే దీని మీద ఏమైనా మనసు పెట్టినా కలిగే లాభాలు ఏమేముంటాయి అని ఇంతకుముందు చెప్పిందంతా కూడా పూర్తిగా మర్చిపోయి మళ్ళీ కొత్తగా అడిగే మాట అయితే, ఎవరైనా అలా అడిగితే దానికి కూడా బ్రహ్మగారు సమాధానం చెప్పదలుచుకుని పై శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. నభారతీమేంగమృషోపలక్ష్యతే నవై క్వచిన్మే మనసో మృషాగతి నమే హృషైకాణి పతంత్యసత్పథే యన్మే హృదౌత్కంఠ్యవతా ధృతో హరి అని. నాయనా, ప్రశ్న వేశావు, ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహాన్ని కానీ అసలు పరమాత్మను గురించి కానీ తెలుసుకుంటే ఏం ప్రయోజనము అని. ఆ పరమాత్మను తెలుసుకుంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే, ఆయన యొక్క రూపాంతరాలే ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నీ అనే గనక అర్థమైతే ఆయన మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ భక్తి రూపంలో మారుతుంది. ఆ భక్తి రూపంలో మారిన తరువాత ఆయన మనకు తెలియకుండానే మన హృదయంలో గట్టిగా నెలకొని ఉంటాడు. అలా నెలకొని ఉంటే పరిస్థితే గనక వచ్చినట్లయితే పరమాత్మ తాలూకు విరాట్ పురుష స్వరూపం ఏదైనా కానీ మనసులో గనక బలంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, నా ఉదాహరణగా నేను చెప్పుకుంటాను. న భారతీమేంగమృషోపలక్ష్యతే, నా నోటు నుంచి అబద్ధం అనేది బయటికి రాదు. నా నోటులోంచి బయటకు వచ్చేటువంటి నీ తల్లి సరస్వతి అబద్ధపు మాటలను ఎప్పుడూ మాట్లాడదు. కనీసం అబద్ధం కాదు కదా, అబద్ధం లాంటి అశాశ్వతమైనటువంటి విషయాలను గురించి కూడా ఎప్పుడూ మాట్లాడదు. కేవలం శాశ్వతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అత్యంత విశుద్ధమైనటువంటి తత్వాన్ని గురించే మాట్లాడుతుంది. అలా మాట్లాడటానికి కారణం నా మనసులో నెలకొని ఉన్నటువంటి ఆ శ్రీహరి యొక్క రూపం. నా మనసులో నేను పెంచుకున్నటువంటి ఆ శ్రీహరి మీద ప్రేమ నన్ను అలా మాట్లాడనిస్తుంది. అబద్ధపు మాటలు, అక్కర్లేని మాటలు, లేదా అశాశ్వతమైన విషయాల గురించిన మాటలు నా నోట్లోంచి జాలు వారవు. నా భారతి మే అంగ మృషోపలక్ష్యతే, పిచ్చి మాటలు నా నోరు ఎప్పుడు మాట్లాడదు. మిగతా వాళ్ళ నోళ్ల సంగతేమో కానీ 4 నోళ్లున్న నా ఏ నోరు కూడా అబద్ధపు మాటలు కానీ పిచ్చి మాటలు కానీ మాట్లాడదు. న భారతీమేంగ మృషోపలక్ష్యతే నవై క్వచిన్మే మనసో మృషాగతి. ఇంతేకాదు, ఆ మాటని బయటకి తెచ్చేందుకు వీలుగా లోపల జరిగేటువంటి ఆలోచనలు కూడా అబద్ధపు ఆలోచనలు కలగవు. నవై క్వచిన్మే మనసో మృషాగతి, నా మనసు ఎప్పుడు అబద్ధపు విషయాల మీదకు పోనే పోదు. అబద్ధపు విషయాలు కానీ అశాశ్వతమైన విషయాలు కానీ వాటి మీదకి ఎప్పుడూ నా మనసు మళ్ళదు. నవై క్వచిత్, ఎప్పటికీ మళ్ళదు, ఏ విషయం మీదకి వెళ్ళదు. నవై క్వచిన్మే మనసో మృషాగతి. ఎప్పుడైతే నా మనస్సు ద్వారా పనిచేసేటువంటి వాక్కు 2 నియంత్రణలో ఉంటున్నాయో అప్పుడు నమే హృషికాణి పతంత్యసత్పథే, నా యొక్క మిగతా ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు అక్కర్లేని మార్గంలో కానీ మంచి మార్గం కానటువంటి మార్గంలో కానీ ఎప్పటికీ పడవు, ఎప్పటికీ అటువైపుకు పోవు, తొంగి కూడా చూడవు. నమే హృషికాణి పతంతి అసత్పథే, నా ఇంద్రియాలు అక్కర్లేని దారులలోకి వెళ్ళవు, నా మనస్సు అక్కర్లేని విషయాల గురించి ఆలోచించదు, ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు నడుచుకునేటువంటి నా వాక్కు కూడా అక్కర్లేని మాటలు మాట్లాడదు. నా భారతి మే అంగ మృషోపలక్ష్యతే నవై క్వచిన్మే మనసో మృషాగతి
నమే హృషీకాణి పతంత్యసత్పథే యన్మే హృదా ఔత్కంఠ్యవత ధృతో హరి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను నా మనసులో ఔత్కంఠ్యం అంటే భక్తి అతిశయం, చాలా గొప్ప స్థాయి భక్తితో ఆ హరిని మనసులో ఉంచుకున్నాను. మనసా ఔత్కంఠ్యవత ధృతో హరి, చాలా భక్తిగా ప్రేమగా ఆ శ్రీహరిని నా మనసులో ఉంచుకున్నాను. కాబట్టి నా మనసులో ఆ శ్రీహరే ఉన్నాడు. ఆ మనస్సు చెప్పినట్లు నడుచుకునేటువంటి ఇంద్రియాలు వెళ్ళే దారుల్లో కూడా ఆ శ్రీహరే ఉన్నాడు. మనసు చెప్పినట్లుగా మాట్లాడేటువంటి నా మాటలలో కూడా ఆ శ్రీహరే ప్రతిబింబిస్తాడు. ఇవి తప్ప వేరే విషయాలేవి నా ఇంద్రియాలకు కానీ, నా మనసుకు కానీ, నా వాక్కులకు కానీ గోచరం కానే కాదు అని బ్రహ్మగారు చెప్పారు. వెళ్ళి చెప్పు, నీ మానవ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి, ఎవరి కోసం నువ్వు అడుగుతున్నావో వాళ్ళందరికీ చెప్పు. మాటలు ఏం మాట్లాడుతున్నాము, మాటలు మాట్లాడటానికి వీలుగా ఏం మనసులో ఆలోచన చేస్తున్నాము, ఆ మనస్సుతో ప్రేరేపణ చేసేటువంటి ఇంద్రియాలను ఎక్కడెక్కడికి పంపిస్తున్నాము అని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పు. ఏమైనా వాటికి ప్రయోజనం, సరి అయిన ప్రయోజనం ఉందా లేదా అనే ఆలోచన చేసుకోమని చెప్పు. ఆలోచన చేసుకుని కాదని తేల్చుకున్న తర్వాత నా మాట వినమని చెప్పు. ఏంటి అంటే ఈ విషయాల మీద, ఈ సాంసారికమైనటువంటి వస్తువుల మీద ఉండేటువంటి ప్రేమతో ఏ ప్రయోజనము లేదు. ఈ అశాశ్వతమైన అసత్యమైనటువంటి విషయాలతో ఏ ప్రయోజనము అందదు. శాశ్వతమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైనటువంటి ఆ పరమాత్మను గురించి మాత్రమే మనసులో ఉంచుకోవాలి. ఆ పరమాత్మకు సంబంధించిన రూపాల మీదనే ఇంద్రియాలను వెళ్ళనివ్వాలి. ఆ పరమాత్మకు సంబంధించినటువంటి మాటలనే మాట్లాడాలి. వేరే ఏం చేసినా సరే ప్రయోజనం లేదు అనే విషయాన్ని వాళ్లకు తెలియచెప్పు అని అన్యాపదేశంగా అంటున్నారేమో, కానీ చెప్పటం మాత్రం నా అనుభవం ఇది. నేను నా మనసులో ఇలా ఉంచుకున్నాను కాబట్టి నా మనస్సు, ఇంద్రియాలు, వాక్కు ఇవన్నీ కూడా చాలా పరిశుద్ధంగా ఉన్నాయి, ఇబ్బంది పెట్టకుండా ఉన్నాయి అని బ్రహ్మగారు చెప్తున్నారు. న భారతి మేంగ మృషోపలక్ష్యతే నవై క్వచిన్మే మనసో మృషాగతి నమే హృషీకాణి పతంత్యసత్పథే యన్మే హృదౌత్కంఠ్యవత ధృతో హరి అని. అవునా, మరి ప్రేమ కలగాలి అంటే ఆయన తాలూకు జ్ఞానం సామాన్య జ్ఞానమైనా ఉండాలి కదా. ఆయన పరమాత్మ తాలూకు సామాన్య జ్ఞానం నీకు ఎట్లా కలిగింది, నీకెట్లా కలిగిందో చెబితే మేము కూడా అదే దారిలో ప్రయత్నం చేసుకుంటాము. నీకు ఆ పరమాత్మను గురించి ఎలా తెలిసింది, ఎలా అర్థమైంది అనే సంగతి చెప్పు. ఒకవేళ గనక నీవు ఆ పరమాత్మ తాలూకు సాత్విక రూపమైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క శరీరం నుండి పద్మం బయలుదేరితే ఆ పద్మంలో పుట్టుకొచ్చావు కాబట్టి, ఆయనకు చాలా దగ్గరగా ఉన్నవాడివి కాబట్టి ఆయన గురించి తొందరగా తెలుసుకున్నావేమో. తొందరగా తెలుసుకోలేని మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో అది కూడా చెప్పు అని నారద మహర్షి గారు కానీ, మన తరపున ఆయన కానీ, ఆయన్ని పక్కకు నెట్టి మనం కానీ ఏమైనా అడిగే మాట అయితే పైన బ్రహ్మగారు చెప్తున్నారు, పరమాత్మ తత్వజ్ఞానం అనేది అంత సింపుల్గా ఏమైపోదు. నాకు కూడా చాలా కష్టమే అయింది. సోహం సమామ్నాయమయస్తపోమయ ప్రజాపతీనాం అభివందిత పతి ఆస్థాయ యోగం నిపుణం సమాహిత తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవ. నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో ఆయన యొక్క నాభి కమలం నుండి పుట్టుకొచ్చాను కాబట్టి ఆయన తత్వాన్ని వెంటనే తొందరగా అర్థం చేసుకోగలిగాను అని. అలాంటిదేం జరగలేదు. సోహం ఇంత ప్రేమగా మనసులో పరమాత్మనే ఉంచుకున్నప్పటికీ నేను సోహం సమామ్నాయమయ, మొత్తం వేదాలన్నిటినీ నిరంతరం నోటితో వల్లిస్తూ ఉండే, కావలసిన వారికి ఉపదేశం చేస్తూ ఉండే స్థాయిలో ఉండే నేను కూడా అసలు వేదాలనే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మార్చుకున్న పరిస్థితిలో ఉన్నా, లేదా బ్రీతింగ్ విత్ వేదాస్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నా. సమామ్నాయమయ తపోమయ,
నేను పుట్టిన దగ్గర నుంచి విన్నటువంటి తప అనేటువంటి మాటను పట్టుకుని సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. తెలుసుకోలేకపోయాను. ఆ పరమాత్మ యొక్క పూర్తి తత్వాన్ని పూర్తి వివరాలతో అర్థం చేసుకోలేకపోయాను. తం న అధ్యగచ్చం. నువ్వన్నట్టు నేను ఆయన నుంచే పుట్టుకొచ్చాను. యతః ఆత్మసంభవ. ఆయనంటే పుట్టుకొచ్చినా సరే ఆయనంటే ఏమిటి అని తెలుసుకోలేకపోయాను. నా అంతటి వాడికి కూడా ఇదే పరిస్థితి. నా అంతటి వాడు అంటే నా అంతటి వాడు ఈ సృష్టిలో లేడు. ఈ సృష్టికి పరమాత్మ తర్వాత నేనే. కానీ సమామ్నాయమయ తపోమయ ప్రజాపతీనాం అభివందిత పతి, అలాగే ఆస్థాయ యోగం నిపుణం సమాహిత, ఇన్ని ఉన్నా సరే నా పుట్టుకొక మూలమేమిటి, నేను పుట్టడానికి కూడా మూలమేమిటి అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని బ్రహ్మగారు అంటున్నారు. అంత సింపుల్ ఏం కాదు, శ్రద్ధ ఉండాలి అని. సోహం సమామ్నాయమయస్తపోమయ ప్రజాపతీనాం అభివందిత పతి ఆస్థాయ యోగం నిపుణం సమాహిత తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవ అని. అయితే ఏం చేశావు? ఏం చేసి తెలుసుకున్నావు? లేదా తెలుసుకోకుండా అలాగే ఉంచేసావా? ఎలాగూ తెలియదు కాబట్టి ఇంకా ప్రయత్నం చేయక్కర్లేదు అని మాలాగా నువ్వు వదిలిపెట్టేశావా అంటే అలా వదిలిపెట్టలేదు. నతోస్మ్యహం తచ్చరణం సమేయుషాం భవచ్ఛిదం స్వస్తియనం సుమంగళం యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా పరే కుతః. నేను తెలుసుకున్నాను. తెలుసుకోవటానికి ఒక దారిని ఎంచుకున్నాను. ఇప్పుడు చెప్పినటువంటి దారుల కంటే కూడా పై స్థాయి దారిని నేను ఎంచుకున్నాను. అది ఏమిటి అంటే నతోస్మ్యహం తచ్చరణం, ఆయన పాదార విందాలకు నమస్కరించుకోవటం అనేటువంటి దారిని ఎంచుకున్నాను. ఆ పాదాలకు మోకరిల్లటం అనే దారినే నేను ఎంచుకున్నాను. నతోస్మ్యహం తచ్చరణం. ఆ పాదార విందాలు సామాన్యమైనవి కావు. ఆయన యొక్క పాదం సామాన్యమైనది కాదు. సమీయుషాం భవచ్ఛిదం, ఎవరైనా దగ్గరగా వచ్చినా, దగ్గరగా రావాలి అని అనుకున్నా సరే వారందరికీ భవచ్ఛిదం, సంసారాన్ని పోగొట్టేటువంటి పాదం అది. ఎవరు చేరినా, ఎవరు చేరాలి అని అనుకున్నా సరే వారందరికీ ఏదో విధంగా ఈ సంసార తాపాలను పోగొట్టాలి అని ప్రయత్నం చేసేటువంటి పాదం. సమీయుషాం భవచ్ఛిదం, శరణాగతులను రక్షించేటువంటి పాదం అది. శరణాగతుల యొక్క కష్టాలను పోగొట్టేటువంటి పాదం. భవచ్ఛిదాం సమీయుషాం భవచ్ఛిదం. అంతేకాదు స్వస్త్యయనం, కేవలం కష్టాలను పోగొట్టి ఊరుకునేది కాదు. స్వస్త్యయనం ఎన్నెన్నో శుభ ఫలితాలను అందించేటువంటి పాదం. ఎన్నెన్నో శుభ ఫలితాలను అందించడం మాత్రమే కాదు, సుమంగళం, తాను మంగళ స్వరూపంగా ఉండేటువంటి పాదం. తాను అతి మంగళ రూపమైనటువంటి ఆనంద స్వరూపంలో ఉండి ఆ ఆనందాన్ని తనకు చేరిన వారికి అందించడానికి వీలుగా వారి యొక్క
భవతాపాలన్నిటినీ పోగొట్టి, సాంసారికమైనటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వారికి కూడా ఈ ఆనందాన్ని పంచేటువంటి పాదం అది. అటువంటి పాదానికి నేను నమస్కరించుకున్నాను. నమస్కరించుకోవటం అనే దారిని ఎంచుకున్నాను. నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్ఛిదం స్వస్త్యయనం సుమంగళం. యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా పరే కుతః. ఆయన యొక్క స్వరూపం తెలుసుకోవాలి, ఆయన యొక్క స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అనేటువంటి కోరికను క్రమక్రమంగా విడిచిపెట్టాలి అని ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆయన యొక్క స్వరూపం ఎంత విస్తృతమైందంటే యోహి ఆత్మమాయా విభవం స్మ పర్యగాత్. ఆయన కూడా ఒకవేళ తన యొక్క విస్తారాన్ని అర్థం చేసుకోలేడేమో అని అనిపిస్తుంది. ఆయన కూడా తన యొక్క వ్యాప్తిని, తాను ఎంత మేరకు ఉన్నాను, ఎంత పెద్దవాడిని అనే విషయాన్ని అర్థం చేసుకోలేడేమో, ఆయనకు కూడా తెలియదేమో అని అనిపిస్తుంది. అంత స్థాయిలో ఉండేటువంటి వ్యాప్తిది. యోహి ఆత్మమాయా విభవం. ఆయన యొక్క వ్యాప్తి మాత్రమే కాదు, ఆయన యొక్క ఆత్మమాయ ఎంతటిది, ఆ ఆత్మమాయ చేసేటువంటి ఈ కార్యాలు కానీ, లేదా ఈ సృష్టి కానీ, ఈ సంసారం కానీ ఎంతటిది అనే విషయాన్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం అని అర్థమైపోతోంది. యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్. ఈ మాయను అర్థం చేసుకోవటమే కష్టంగా ఉంది కదా. మాయను దాటిన, మాయలకు ఆవల తీరంలో ఉండేటువంటి ఆ పరమాత్మను అర్థం చేసుకోవటం ఎంత కష్టం అని అనిపించింది. యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా. ఆకాశానికి తాను ఎంత విస్తారంగా ఉన్నాను అనే విషయం తెలిసే అవకాశం ఉందా అని ఆలోచిస్తే, ఆకాశం యొక్క వ్యాప్తిని ఆకాశమే ఒకవేళ అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది. ఆకాశం ఎంత పెద్దది అంటే తాను ఎంత పెద్దదో తనే గుర్తించలేనంత పెద్దది అని చెప్పుకున్నట్లుగానే పరమాత్మ అనేవాడు ఎంత విస్తృతంగా ఉన్నాడు, ఎంత పెద్దగా ఉన్నాడు అంటే తన విస్తృతిని తానే కనిపెట్టలేనంత పెద్దగా ఉన్నాడు అని చెప్పాలేమో అని అనిపిస్తోంది. ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఆయనగా మారిపోవటం తప్ప మరొక దారి లేదు అనే విషయం అర్థమైపోయింది. కుతః అథా పరే. ఆయన కంటే వేరుగా ఉండే మాట అయితే, ఆయన కంటే నేను వేరు అనేటువంటి భావనలో ఉండే మాట అయితే ఆయన యొక్క రూపం అర్థం కానే కాదు అనే విషయం క్రమంగా బోధపడింది. బోధపడటంతో నేను పైన ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకున్నాను. ముందైతే నతోస్మ్యహం తచ్చరణం. ఆయన పాదార విందాలను పట్టుకుని ఆయనకు మోకరిల్లి ఆయన పాదార విందాలకు నమస్కారం చేసుకుని ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించాను. నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్ఛిదం స్వస్త్యయనం సుమంగళం. యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా పరే కుతః అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. అసలు ఆయన తత్వాన్ని అందుకోవటం అనేది ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నాహం న యూయం యదృతాంగతిం విదుః న వామదేవః కిముతా పరే సురాః తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే. ఆయనను తెలుసుకోవటం ఎవరి వల్ల కావటం లేదు. నాహం, నేను ఆయన్ని తెలుసుకోలేకపోయాను. న యూయం, ఎదురుకుండా ఉండే మీరందరూ, నారదుడు, మరీచి గారు, సనక సనందనాథులు, వీరందరినీ లెక్కేస్తే మీ అందరికీ కూడా అర్థం కాలేదు. న యూయం యదృతాం గతిం విదుః. రితాం, సత్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క గతిని, పరమాత్మ యొక్క వ్యాప్తిని, పరమాత్మ యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకోలేకపోయాము. నాహం న యూయం యదృతాం గతిం విదుః. న వామదేవ, వామదేవ మహర్షి గారు చాలా పెద్ద మహర్షి గారు, పరమాత్మ తత్వజ్ఞానం కలిగింది అని అంటారు. ఆయన కూడా ఒక క్షణం ముందో లేదా క్రితం జన్మలోనో సాధన బాగా బలంగా చేసుకున్నటువంటి సందర్భంలోనో ఆయన్ను అర్థం చేసుకోలేకపోయాడు అనే చెప్పాలి. న వామదేవ,
వామదేవ అంటే ఒకవేళ శ్రీరుద్రుడే అయినట్లయితే ఆయనకు కూడా అర్థం కాలేదు అని చెప్పేసుకోవచ్చు. నా వామదేవ కిముతాపరే సురాహ, మిగతా దేవతల గురించి మాట్లాడుకోవాల్సిందేముంది, వాళ్ళకెవరికి పరమాత్మతత్వం అర్థమైనట్లు తోచటం లేదు. నాహం న యూయం యదృతాం గతిం విదుః న వామదేవ కిముతాపరే సురాహ. ఇలా నువ్వు నేను ఇంకా దేవతలు పెద్ద పెద్దవాళ్ళు మహర్షులు వీళ్ళందరూ సైతం అర్థం చేసుకోలేనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని మిగతా సాధారణమైనటువంటి స్థితిలో ఉండే జీవులు ఏమర్థం చేసుకుంటారు? అర్థం చేసుకునేందుకు ఛాన్సే లేదు. ఎందుకు అర్థం చేసుకోలేరు అంటే వాళ్ళ దృష్టి కనీసం ఇటు తిరిగి ఉండదు. వాళ్ళ దృష్టి కనీసం ఇటు తిరుగులేదు. మనం కూడా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి అదే కారణం అవ్వాలి. ఎందుకు? తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే. మనం ఏం చూసినా సరే, బ్రహ్మగారి దగ్గర నుంచి చివరి స్థాయి జీవుడి వరకు అందరూ కూడా ఏం చూసినా సరే ఆత్మసమం విచక్ష్మహే. ఆత్మసమం, మనం ఎంత చూడగలమో, మనం ఎంత అర్థం చేసుకోగలమో, మన ఇంద్రియాలకు కానీ మన మనస్సుకు కానీ ఎంత సామర్థ్యం ఉందో అంతవరకు చూడగలము. మన ఇంద్రియాలకు తీసైపోని మన మనస్సుకి ఎంత సామర్థ్యం ఉంది అంటే తక్కువ స్థాయి సామర్థ్యం ఉంది అని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? మోహిత బుద్ధయ, మన మనస్సులను అజ్ఞానం అనేటువంటి మోహం కప్పేసింది. మన మనస్సు ఒక బుద్ధిగా లేదా ఒక నిశ్చయంగా పరిణమించకుండా ఈ మోహం అనేది కట్టడి చేస్తోంది. మోహం అనేది కట్టడి చేస్తోంది కాబట్టి మన బుద్ధికి సామర్థ్యం అనేది పూర్తి స్థాయిలో ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. అందువల్ల మోహిత బుద్ధయ ఆత్మసమం విచక్ష్మహే. కట్టడి చేసినప్పుడు మనస్సు నిండా అజ్ఞానమే ఆవరించి ఉన్నప్పుడు ఏం చూస్తాము? ఆ అజ్ఞానంతో సంబంధించినటువంటి వస్తువు ఏమైనా ఉంటే ఆ వస్తువును చూస్తాము. ఆ అజ్ఞానానికి ఏదైనా ఒక కార్యం లాంటిది ఉంటే, అజ్ఞానం ద్వారా పుట్టిన వస్తువు అనేది ఒకటి ఉంటే దాన్ని చూడగలుగుతాము. దానికి తగ్గట్లుగానే మనం ఏం చేస్తున్నాము? తన్మాయయా వినిర్మితం విచక్ష్మహే. ఆ పరమాత్మ మాయతో చేసినటువంటి, ఆ పరమాత్మ మాయ ద్వారా సృష్టి చేయబడినటువంటి ఈ సంసారాన్ని చూస్తున్నాము. సంసారం కంటికి కనిపిస్తోంది. ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులు, భూతాలు, భౌతికాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ వీటిల్లో దేంట్లోనూ పరమాత్మ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదు అంటే మనస్సుకి ఆ రకమైనటువంటి అడ్డుగోడ అనేది ఏర్పడింది. మనస్సు కట్టడి చేయబడిన పరిస్థితిలో ఉంది. మనస్సు ఈ సాంసారికమైన విషయాలకే తనను తాను కట్టేసుకుంది, లేదా అజ్ఞానంతో కట్టబడిపోయింది అని చెప్పుకోవాలి. మనలాంటి వాళ్ళకి కూడా ఇలా చిన్నగా జరుగుతూనే ఉంది. నాకైనా ఇదే పరిస్థితి, నీకైనా ఇదే పరిస్థితి, దేవతలు ఇదే స్థితిలో ఉన్నారు, వామదేవ మహర్షి గారు లాంటి వాళ్ళు, ఋషులు ఇదే పరిస్థితిలో ఉన్నారు, అందరం ఇదే స్థితిలో ఉన్నాం కదా. మరి సాధారణ జీవుల మాట ఏమిటి? సామాన్యమైన జీవులు, అజ్ఞానమే ప్రధానంగా ఉండేటువంటి జీవులు, అజ్ఞానపు ఆవరణలతో నిండిపోయిన మనస్సు కలిగిన జీవులు, వీళ్ళందరూ ఈ మాయ ద్వారా వచ్చినటువంటి సృష్టినే చూడటం అనేది అలవాట్లో పెట్టుకుంటారు కదా. అలా సృష్టిని చూస్తారే కానీ సృష్టికి మూలమైనటువంటి పరమాత్మను చూడలేరు. వాళ్ళు చూడలేరు, నువ్వు నేను కూడా చూడలేకపోతున్నాము. పరమాత్మను అర్థం చేసుకోవాలి అంటే మాయను దాటే ప్రయత్నం చేసుకోవాలి. ఆ మాయను చూడకుండా మాయకుడైనటువంటి పరమాత్మను చూసేటువంటి కొత్త అలవాటును చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడు ఆయన కనిపిస్తాడు అని అర్థం చేసుకున్నాను అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. నాహం న యూయం యదృతాం గతిం విదుః న వామదేవ కిముతాపరే సురాః తన్మాయయా మోహితబుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే అని. సరేనయ్యా, పరమాత్మ సృష్టి చేసినటువంటి ఈ ప్రపంచాన్ని చూడకూడదు, ఓకే.
ఈ సృష్టికి మూలమైనటువంటి పరమాత్మనే చూడాలి, అది కూడా ఓకే. కానీ చూడడం కుదరదంటున్నారు కదా. ఎంతో యోగ సాధన చేసిన వాడు, నిరంతరం వేదవాక్యాలనే పలికేటువంటి వాడు బ్రహ్మగారే చూడలేకపోతున్నారు అనే మాట విన్న తరువాత, బ్రహ్మగారికే ఇది సాధ్యం కావటం లేదు, మిగతా దేవతలు అసలు లెక్కలో కూడా లేరు అనే మాట పరిస్థితిలోకి వచ్చేసిన తర్వాత, ఇంకా ఆయన్ని సామాన్యులు చూడగలగటం అనేది ఎలా కుదురుతుంది? ఆయన్ని చూడగలగటం, ఆయన కోసం ప్రయత్నం చేయటం అనేది కుదరనప్పుడు ఆయన్ని చూడండి, ఆయన కోసం ప్రయత్నం చేయండి, ఆయన్ని పట్టుకుంటే సంసార తాపాలు పోతాయి అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ పోతూ ఉంటే ఏం ఉపయోగము అనే ప్రశ్న వస్తుంది. దీనికి సంగ్రహంగా ఇప్పుడు సమాధానం చెప్తాము, తర్వాత విస్తృతమైనటువంటి సమాధానం దొరుకుతుంది అనే అభిప్రాయంతో మధ్యలో ఒక చిన్న మాటను బ్రహ్మగారు చెప్తున్నారు. యస్యావతార కర్మాణి గాయంతి యస్మదాదయః నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః అనే శ్లోకంతో. అవునయ్యా, ఆ పరమాత్మను అర్థం చేసుకోవటం కష్టం కాబట్టే, పరమాత్మను అర్థం చేసుకోవటానికి ఆయన మీద ప్రీతిని తెచ్చుకోవాలి కాబట్టే, ప్రీతి కంటే ముందు సామాన్య పరిచయం అనేది జరగాలి కాబట్టే, ఆయన తాలూకు అవతారాల గురించి, ఆయన చేసినటువంటి ఈ సృష్టి లాంటి ఘనకార్యాల గురించి, ఆయన దిగి వచ్చిన తీరులను గురించి మనలాంటి వాళ్ళని చెప్తున్నాము. యస్య అవతార కర్మాణి, ఆయన ఏ రకంగా దిగి వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అనే విషయాన్ని మనమందరం చెప్తున్నాము. ఆయన అవతార గాథల గురించి చెప్పి, అలా చెప్పటం ద్వారా సామాన్యులకు సైతం ఆ పరమాత్మ తాలూకు పరిచయాన్ని చేసి, ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం మీద ప్రీతి కలిగేలా చేసి, ఆ ప్రీతి ద్వారా క్రమక్రమంగా వారు పరమాత్మ స్వరూపాన్ని అందుకునేందుకు అభిముఖులుగా మారటానికి మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాము. యస్య అవతార కర్మాణి గాయంతి, దానికోసం పాటలు పాడుతూ తిరుగుతున్నాము. నువ్వైతే వీణ టింగ్ టింగ్ అంటూ మీటుకుంటూ నువ్వు కూడా తిరుగుతున్నావు. గాయంతి అస్మదాదయ, నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మొదలు ఆయన గురించి ఒక మాట చెప్పే తర్వాత పై మాట మాట్లాడతాను నేను. నువ్వు అంతే పాపము, మనమందరము తిరుగుతున్నాము ఇదే పని మీద. సామాన్యులకు సైతం పరమాత్మ పరిచయం కావాలి అనేటువంటి సంకల్పంతో మనం తిరుగుతున్నాము. యస్య అవతార కర్మాణి గాయంతి అస్మదాదయ. కాకపోతే నయం విదంతి తత్వేన, మనకు కూడా ఆ పరమాత్మ తత్వం పూర్తిగా అర్థం కాలేదు. ఆ పరమాత్మ తత్వం అర్థం కావాలి అంటే ఈ వేరు అనేటువంటి భావన ఉండకూడదు. ఈ వేరు భావనలో ఉన్నాం కాబట్టి, భేదభావనలో ఉన్నాం కాబట్టి ఆయన తత్వం మనకు పూర్తిగా అర్థం కాదు. నయం విదంతి తత్వేన, పాడే మనకు కూడా ఆయన తత్వం పూర్తిగా తెలియలేదు. కాకపోతే మనకి దారి తెలిసింది, ఈ దారిలో వెళ్తే పరమాత్మ దొరుకుతాడు అని తెలిసింది. దారిలో మనం ముందున్నాం కాబట్టి మన వెనకాల ఉండే వాళ్ళను కూడా ఆ దారిలో లాక్కు రావాలి అని ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే మనకు కూడా పూర్తిగా తెలియలేదు అని ఒప్పుకోవాలేమో. నయం విదంతి తత్వేన, ఇది ఎవరి సామర్థ్యం అంటే తస్మై భగవతే నమః, సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క గొప్పదనం అనే చెప్పుకోవాలి. ఆ పరమాత్మకు నమస్కారం చేసుకోవటం తప్ప వేరే దారి లేదు అనే విషయాన్ని ముందు మనసులో ఒప్పుకోవాలి అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. పరిచయం చేయటానికే అందరము పనిచేస్తున్నాము. పరిచయం అయితే ఆ పరిచయం అయినటువంటి పరమాత్మ మీద ప్రేమ, ఆ ప్రేమతో భక్తి, ఆ భక్తి కొంచెం పైకి వెళ్ళగా తత్వజ్ఞానం అని కలిగేందుకు ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. మేము అడ్వర్టైజ్ చేయట్లేదు, చేయాల్సిన పనే చేస్తున్నాము. ఒట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఏం కావివి అని బ్రహ్మగారు అంటున్నారు. యస్యావతార కర్మాణి గాయంతి యస్మదాదయ నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః అనే ఈ శ్లోకంలో. అయితే డైరెక్ట్గా ఆ అవతార కథలు హాయిగా సుఖంగా ఉండేటువంటివి అవే చెప్పుకోవచ్చు కదా, కథల రూపంలో ఉండేవే చెప్పచ్చు కదా. ఈ తత్వం అని చెప్పి ఒకదాన్ని మళ్ళీ 10 సార్లు 10 కోణాల్లో చెప్పి మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అని అడిగేందుకైతే ఆస్కారం ఉంటుంది.
ఈ తత్వం అంటేనే ఏదో సుత్తితో కొట్టినట్టు ఉంటుంది నెత్తి మీద. వినకూడదు అని ఇంతవరకు సంకల్పం చేసి పెట్టుకున్నాము. తత్వం గురించి వింటే పాపం వస్తుంది అని కూడా రాసి పెట్టుకున్నాము డైరీల్లోనూ. ఇలాంటి వాళ్ళకి యస్య అవతార కర్మాణి గాయంతి అంటే అవతారాల గురించి కథలు అవి ఇవి చెప్పేస్తే హాయిగా వింటాం కదా. అవి చెప్పకుండా ఈ తత్వాలు వీటి గురించి ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న వస్తుందయా. ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్పాలి. ఒట్టి కథలు విని ఆ అవతారాలను గురించి వినేసి ఈ అవతారంలో ఈయన ఈ రకమైన పని చేశాడు, వీళ్ళని కాపాడాడు, వాళ్ళని రక్షించాడు, వీళ్ళని అనుగ్రహించాడు, ఇంకోళ్ళకి వరాలు ఇచ్చాడు అని తెలుసుకుంటే ఎవరికేమొస్తుంది? ఆయన యొక్క అసలు తత్వానికి ఈ అవతారానికి ఉండేటువంటి లింక్ తెలియాలి కదా, సంబంధం తెలియాలి కదా. తన వాస్తవ తత్వంలో ఏ అంశని ఆయా అవతారాలలో చూపించాడు అనే విషయం కథలు వింటున్నప్పుడు అర్థం కావాలి కదా. అలా కాకుండా కేవలం కథలుగా వినేసేస్తే చందమామలోనూ కథలు చదువుకుంటారు, ఇక్కడ కథలు చదువుకుంటారు, తేడా ఏం వస్తుంది? వేరువేరు కథల పుస్తకాలకి, ఆ కథల పుస్తకాల్లో దొరికేటువంటి కథలకి, ఈ పుస్తకానికి, ఈ ఉపదేశానికి, ఈ కథలకి తేడా అనేది ఎక్కడి నుంచి అర్థమవుతుంది? అందువల్ల ముందు అసలు తత్వపరిచయం అనేది ఏర్పరచుకోవలసిందే. కష్టం కదా అని ఏ సబ్జెక్టుని పక్కన పెట్టకూడదు. విలువైన సబ్జెక్టుని కష్టపడైనా సరే అర్థం చేసుకోవలసిందే. సులభంగా అర్థమయ్యే విధానం పైన చెప్పబోతున్నాం కాబట్టి పరిచయాత్మకంగా ఉండేటువంటి వాటిని వినవలసిందే. ఆ పరమాత్మ యొక్క వాస్తవ తత్వాన్ని గురించి కాస్తంత పరిచయాన్ని తెచ్చుకున్న తరువాతనే ఆయన యొక్క అవతార గాథలను గురించి వినాలి. పూర్తి అవతార గాథలను గురించి వింటే పెద్దగా ప్రయోజనం అనేది కలగకపోవచ్చు. ఉంటుంది, దాని ప్రయోజనం దానికి ఉంటుంది, కానీ పూర్తి స్థాయి చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పినటువంటి తీరుకి అసలు ప్రయోజనం అనేది దొరకకపోవచ్చు. అందువలన తత్వం గురించి కాస్తంత ఇష్టంగా వినవలసింది అన్నట్లుగా బ్రహ్మగారు పై శ్లోకంలో స ఏష ఆద్యః పురుషః కల్పే కల్పే సృజత్యజ ఆత్మాత్మన్యాత్మనాత్మానం సంయచ్చతి చ పాతి చ అని అవతారాలకు పరమాత్మతత్వానికి ఉండేటువంటి సంబంధాన్ని చెబుతూ ఈ శ్లోకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. స ఏష ఆద్యః. ఇప్పుడు మనం ఏ పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ పరమాత్మ ఆద్యః, అందరికంటే ముందున్నవాడు. ఈ సృష్టిలో ఉండే ఏ వస్తువును తీసుకున్నా, పుట్టిన ఏ వస్తువును తీసుకున్నా, పుట్టని వస్తువుని గురించి తీసుకున్నా సరే వాటన్నిటికంటే ముందుండేటువంటి వాడు. స ఏషః ఆద్యః పురుషః. ఆయన శరీరాలన్నిటిలోనూ నిండి ఉండేవాడు, వ్యాపకుడు. కల్పే కల్పే సృజత్యజః. ప్రతి కల్పంలోనూ తాను అజహ అంటే పుట్టుక లేనివాడుగా ఉంటూనే సృజతి సృష్టిలను చేస్తున్నాడు. ఏ సృష్టికి ఆ సృష్టి విడివిడిగా చేస్తూనే ఉన్నాడు, కానీ తాను మాత్రం పుట్టకుండానే నిలబడ్డాడు. ఆ సృష్టితో సంబంధం లేకుండానే, ఆ సృష్టి తాలూకు ధర్మాలతో సంబంధం లేకుండానే తాను నిలబడ్డాడు. స ఏషః ఆద్యః పురుషః కల్పే కల్పే సృజతి అజః. సృష్టి చేసేటువంటి తనను తాను ఈ సృష్టిలో భాగంగా చూపించుకునేటువంటి ఈ పరమాత్మ వాస్తవానికి అద్వితీయుడు, ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒకడు. కానీ ఆత్మ ఆత్మని ఆత్మనా ఆత్మానం సంయచ్చతి చ పాతి చ. ఈ సృష్టిని చేసేటప్పుడు తనకు సహాయంగా మాయలాంటి కొన్ని అక్కర్లేనివి ఉన్నా, కాలః స్వభావః మాయ ఇలాంటివి కొన్ని ఉన్నా, వాటితో నిమిత్తం లేకుండా కూడా ఆత్మ తాను ఒక్కడై ఆత్మన తనను తాను కరణంగా మార్చుకుని ఆత్మని తనలోనే ఆత్మానం తనను తాను సృష్టి చేసుకుని తనను తానే ఈ ప్రపంచ రూపంలో సృష్టి చేసుకుని ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులందరికీ కనిపించేటట్లు చేస్తున్నాడు. ఆత్మ ఆత్మని ఆత్మనా ఆత్మానం ఈ సృష్టిని సంయచ్చతి. ఈ సృష్టిని పాలించేటప్పుడు కూడా ఇంకెవరి సహాయం అక్కర్లేకుండానే చేయగలడు. మళ్ళీ ఆత్మ ఆత్మని ఆత్మనా ఆత్మానం సంయచ్చతి. ఈ సృష్టి తాలూకు ఉపసంహారం లయం చేయాలి
అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఆత్మ, ఆత్మని, ఆత్మన, ఆత్మానం, తన యొక్క రూపాంతరమైనటువంటి ఈ సృష్టిని తనలోనే ఆత్మని తన యొక్క సహాయంతోనే, ఇంకెవరి సహాయము అక్కర్లేకుండానే ఈ పరమాత్మ అనేవాడు లయం చేసేసుకుంటున్నాడు. సృష్టికి కానీ, స్థితికి కానీ, అలాగే ఉపసంహారానికి కానీ ఏ సహాయము అక్కర్లేనటువంటి సామర్థ్యాన్ని కనబరుస్తున్నాడు. అద్వితీయుడుగా ఈ సృష్టికి ముందు నిలబడుతున్నాడు. సృష్టి మొత్తం లయమైపోయిన తర్వాత కూడా నిలబడుతున్నాడు. సృష్టి ఉన్నప్పుడు కూడా తన అద్వితీయత్వాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇది ఈ సృష్టి అనేటువంటి అవతార గాథకు సంబంధించినటువంటి పరమాత్మ తత్వం. ఈ సృష్టిని చేయటం ద్వారా సృష్టితో సంబంధం లేని, ఈ మాయా కార్యాలతో సంబంధం లేని స్వరూపమే నేను అని తెలియజేయదలుచుకున్నాడు. తెలియజేయదలుచుకుని తన మొదటి అవతారాన్ని, సృష్టి అవతారాన్ని, లేదా ఆద్య అవతార పురుష అని ఇంతకు ముందే చెప్పారు కాబట్టి ఆ పురుషావతారాన్ని, విరాట్ పురుషావతారాన్ని చూపిస్తున్నాడు. ఇది అవతార గాథలకు పరమాత్మతత్వానికి ఉండేటువంటి సంబంధం. పరమాత్మ యొక్క అద్వితీయత్వం, ఆ పరమాత్మ యొక్క అవతారం అనే దానికి ఉండేటువంటి సంబంధం. ఈ సంబంధాన్ని తెలుసుకోకుండా కేవలం అవతార గాథను మాత్రమే వినట్లయితే ప్రయోజనం అంత ఎక్కువగా ఉండదు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. స ఏష ఆద్య పురుష కల్పే కల్పే సృజత్యజ ఆత్మాత్మన్యాత్మనాత్మానం సంయచ్చతి చ పాతి చ అని ఈ శ్లోకంలో. సరే, ఎవరికైనా కావాలి అని అనుకుంటే పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపం, ఈ సృష్టి ఇలాంటి వాటితో సంబంధం లేని, మాయతో సంబంధం లేని శుద్ధ స్వరూపం ఎవరైనా వినదలుచుకుంటే వింటాము, అర్థం చేసుకుంటాము అనే మాట అయితే ఆ మాట చెప్తాను అని. విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యక్ అవస్థితం సత్యం పూర్ణమనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని కొన్ని పదాలలో వర్ణించి చూపించారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం కేవలం జ్ఞానస్వరూపం. విశుద్ధం కేవలం జ్ఞానం, జ్ఞానస్వరూపం కేవలం జ్ఞానం. అందులో విషయ సంపర్కం అనేది లేదు. మామూలుగా మనకు కలిగేటువంటి జ్ఞానంలో ఏదో ఒక విషయం కలిసే ఉంటుంది. ఫలానా వస్తువుని చూశాను, ఫలానా శబ్దాన్ని విన్నాను అని ఏదో ఒక విషయంతో కలిపే జ్ఞానం గురించి మాట్లాడుకుంటాము. అలాంటి విషయ సంపర్కం లేనటువంటి కేవల జ్ఞానస్వరూపుడు ఆ పరమాత్మ, లేదా ఆత్మ కేవల జ్ఞానస్వరూపుడు. ఎలాంటి కేవల జ్ఞానస్వరూపుడు? విశుద్ధం, పరిశుద్ధమైనటువంటి, ఇతర మలినాలేవి లేనటువంటి, లేదా ఏదో ఒక సాధనం ద్వారా పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి విశుద్ధమైన కేవల జ్ఞానస్వరూపుడు ఆ పరమాత్మ. అలాగే ప్రత్యేక, ఎవరికి వారికి లోపల ఆంతరంగా ఉండేటువంటి వాడు ఆ ఆత్మ, లేదా ఎవరికి వారికి నేను అని అనిపించటానికి మూలంగా ఉండేటువంటిది ఈ ఆత్మస్వరూపం ప్రత్యేక. అలాగే సమ్యక్ అంటే ఏ రకమైనటువంటి ఇతర సంస్పర్శ లేకుండా సుఖంగా ఉండేటువంటిది. అదే సమయంలో సందేహం మొదలైనటువంటివి ఏవీ లేనటువంటి జ్ఞానస్వరూపం అది. సందేహం కూడా జ్ఞానం కావచ్చు, డౌట్ అనేది కూడా జ్ఞానమే కావచ్చు. డౌట్ లాంటి జ్ఞానం కాదు, నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఆత్మ. సమ్యక్ అవస్థితం. ఈ జ్ఞానం ఏదో ఇంద్రియాలు ఉన్నప్పుడే పుట్టుకొచ్చి కళ్ళు మూస్తే పోయేటువంటి జ్ఞానం కాదు. అవస్థితం, శాశ్వతంగా ఉండిపోయేటువంటి జ్ఞానం. అసలు ఈ సృష్టికి ముందే ఉండి, సృష్టి సమయంలోనూ ఉంటూ, సృష్టి తర్వాత, లయం తర్వాత కూడా ఉండేటువంటి త్రికాలాబాధ్యమైనటువంటి జ్ఞానం. 3 కాలాలలోనూ సమానంగా ఉండేటువంటి జ్ఞానం అవస్థితం జ్ఞానం. ఇంతేకాదు సత్యం, ఏ కాలంలోనూ దీనికి బాధ అనేది లేదు కాబట్టి, 3 కాలాలలోనూ సమానంగా ఉండేది కాబట్టి ఇదే నిజమైనటువంటి సత్యస్వరూపమైన జ్ఞానం. సత్యం, పూర్ణం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ముక్కలు ముక్కలుగా వచ్చేటువంటి జ్ఞానం కాదు, ముక్కలైపోయే చెక్కలైపోయే జ్ఞానం కాదు. పరిపూర్ణమైన నిండి ఉన్నటువంటి జ్ఞానం. పూర్ణం, అనాది అనంతం.
ఆద్యంతాలు లేన పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. చాలు పరమాత్మను ఈ సృష్టిలో ఉండేటువంటి విషయాలతో సంబంధం లేనివాడిగా గుర్తించుకున్నా చాలు. పరిచయం అనేది ప్రారంభం అయిపోయినట్లే. ఆ పరిచయం ప్రారంభం అయిపోయిన తర్వాత ఆయన అవతార గాథలను గురించి విన్నట్లయితే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా బ్రహ్మగారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో ఈ పరమాత్మ స్వరూప బోధకమైనటువంటి పదాలను కొన్నిటిని మనకు పరిచయం చేశారు. చేసి ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశ్రయాః యదా తదేవాసత్తర్కైః తిరోధీయేత విప్లుతం అని ఒక కొత్త కోణాన్ని కూడా బయటకు చూపిస్తున్నారు. ఏదైనా ఒక విషయం అర్థం కావాలి అనుకుంటే, కొత్త విషయం తెలుసుకోవాలి అనుకుంటే, కొత్త విషయం అర్థం కావాలి అనుకుంటే మానవులు కానీ మేధావులు కానీ చేసే పని ఆ విషయాన్ని తమ ఆలోచనలతో లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, తమ తార్కిక విశ్లేషణతో ఆ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం, మనస్సుతో పనిచేయటం, మనస్సుకు పదును పెట్టుకోవటం, ఆ పదును పెట్టుకోవటం ద్వారా కొత్త విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ట్రై చేయటం అనేది మేధావులకు కానీ సామాన్య మానవులకు కానీ ఉండేటువంటి అలవాటు. ఈ అలవాటు తార్కిక విశ్లేషణతో కొత్త వస్తువును అర్థం చేసుకోవాలి అనేటువంటి అలవాటు పరమాత్మ విషయంలో పనిచేయదు, చెల్లదు కూడా. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రమే, దీనికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రమే పరమాత్మ స్వరూపం అర్థమవుతుంది. కానీ ఈ రకంగా వ్యవహరిస్తే మాత్రం అర్థం కాదు. ఎలా అంటే ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశయాః. ఋషే, నువ్వు కూడా పరమాత్మతత్వం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశావు, అందులో సక్సెస్ అయ్యావు అని అనుకుందాము. అందువలన నీకు కూడా ఆ దర్శనం కలిగింది కాబట్టి ఋషే అని పిలుచుకుందాము. ఋషే విదంతి కవయః, ఆ పరమాత్మను కొంతమంది తెలుసుకున్నారు అనుకుందాము. కవయః, వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మేధావులు అని అనుకుందాము. ఋషే విదంతి కవయః, ఎలా తెలుసుకున్నారు అని ఆలోచిస్తే మనసును ఎక్కువగా వాడి కాదు, ప్రశాంతాత్మేంద్రియాశయాః, తమ యొక్క బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును అన్నిటినీ కూడా పూర్తిగా ప్రశాంతపరిచి వాటిని పనిచేయనివ్వకుండా చేసి వాటిని పూర్తిగా ఆపేసి అప్పుడు తెలుసుకున్నారు. మనసు పనిచేస్తున్నంత మేరకు పరమాత్మను తెలుసుకోవటం అనేది అసంభవం, జరగదు. ఎందుకు జరగదు అంటే మనస్సు ఎలా పనిచేస్తోంది? మనస్సు తాను ఇంతకుముందు ఆలోచనలు చేసి పెట్టుకుంది కదా, ఆ ఆలోచనల తాలూకు సంస్కారాలతో మాత్రమే పనిచేస్తోంది. ఆ ఆలోచనల తాలూకు సంస్కారాలతో పనిచేసి ఆ సంస్కారాలనే కొత్తగా అర్థమయ్యేటువంటి విషయం మీద కూడా రుద్దాలి అని ప్రయత్నం చేస్తుంది. మనసు యొక్క సహజ లక్షణం ఇది. మనసులో ఏ సంస్కారాలు ఉన్నాయి, ఏ రకంగా ఆలోచిస్తుంది అని ఎవరూ కనిపెట్టలేరు. కనిపెట్టలేక ఆ మనస్సు ఎలా చెబితే, ఏ సంస్కారాలతో ఉంటే ఆ సంస్కారాలతో పనిచేస్తాయి. ఆ సంస్కారాలతోనే ఆలోచిస్తారు, ఆ సంస్కారాలతోనే అర్థం చేసుకుంటారు. 50-50గానే ఉంటుంది మామూలు విషయాల్లో కూడాను. ఐసి అని ఓ మహానుభావుడు అన్నాడు, ఆయన దాన్ని కనిపెట్టేశాడు. దాన్ని తన మనసు ఏ రకంగా చెప్పిందో దాన్ని అదే విధంగా నిలబెట్టుకున్నాడు. కానీ ఇదే అందరూ చేయగలరు
అనేమి గ్యారంటీ ఉండదు. ఎందుకు గ్యారంటీ ఉండదు అంటే ఆ సంస్కారాలు ఎలా పుట్టుకొచ్చినాయి, అవి సవ్యంగా ఉన్నాయా లేవా అని ఎవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి అన్నిటికంటే గొప్ప విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఈ సందర్భంలో, పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ రిస్క్కి అవకాశం ఇవ్వకూడదు. సంస్కారాలతో పనిచేసేటువంటి మనస్సును పనిచేయనివ్వకూడదు. ఆ మనస్సు ద్వారా పనిచేసే ఇంద్రియాలను అస్సలు కదలనివ్వకూడదు. వాటన్నిటినీ ఆపేస్తే మాత్రమే, వాటన్నిటికీ పూర్తిగా స్టాప్ అనేటువంటి బటన్ నొక్కితేనే పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. అందువలన ఋషే విదంతి కవయః ప్రశాంతాత్మేంద్రియాశయాః. ఇలా కాకుండా మేము వేరే రకంగా ఆలోచనలు చేస్తాము అంటే యదా తదేవ అసత్తర్కైః తిరోధీయేత విప్లుతం. ఎప్పుడైతే తార్కిక విశ్లేషణను ప్రారంభించారో ఆ తార్కిక విశ్లేషణను తమ యొక్క సొంత సంస్కారాలతో, సొంత ఆలోచనలతో మొదలుపెట్టారో, తార్కిక విశ్లేషణను కూడా సవ్యంగా సాగనివ్వలేదు. అప్పుడు అసత్తర్కైః విప్లుతం, స్వరూపాన్ని తెలియజేయనివ్వలేనటువంటి ఈ తార్కిక విశ్లేషణలతో ఆ స్వరూపం పూర్తిగా కప్పబడిపోతుంది. కప్పబడిపోయి మరుగున పడిపోతుంది. తిరోధీయేత, మరుగున పడిపోతుంది, తిప్పుకున్నట్టు అయిపోతుంది. దాని యొక్క తత్వం అనేది తెలియనే తెలియదు. మానవులు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఏ దారిలో ప్రయాణం చేస్తారో ఆ దారి దీనికి ఎందుకు కొరగాదు, ఎందుకు పనికిరాదు. మానవులు ఊహకు కూడా అందనటువంటి ప్రశాంతాత్మేంద్రియాశయా అనే స్టేట్ను పొందగలిగితేనే, ఆ పరిస్థితిని సాధించగలిగితేనే ఈ స్వరూపం అర్థమవుతుంది, లేకపోతే లేదు అని బ్రహ్మగారు కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశయాః యదా తదేవాసత్తర్కైః తిరోధీయేత విప్లుతం అనే ఈ శ్లోకంలో. మనకు కొత్త కోణమే కానీ ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనటువంటి కోణమే. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాన్ త్వమాప సత్యధృతిర్బతాసి అని యముడు నచికేతుడికి చెప్పినటువంటి విధానమే. ఆ విధానాన్నే బ్రహ్మగారు సరళంగా చేసి అసలు మానవుల యొక్క స్వభావం ఏంటి, ఆలోచన తీరు ఏంటి, ఆ ఆలోచనకు వెనకాల ఉండేటువంటి పరిస్థితి ఏంటి, దానికి విరుద్ధంగా ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే జరిగేటువంటి నష్టం ఏమిటి అనే విషయాన్ని ఈ శ్లోకంలో క్రమంగా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పి ఎప్పుడైతే కేవల తర్కం ద్వారా, తార్కిక విశ్లేషణ ద్వారా, ఊహల ద్వారా ఈ పరమాత్మ స్వరూపం అందదు అని చెప్తున్నామో అప్పుడు తర్కాన్ని కాస్తంత నియంత్రించుకుని ఆలోచించుకోవాలి. కనీసం కాస్తంతైనా నియంత్రించుకోవాలి. నియంత్రించుకుని నియంత్రణలో ఉండేటువంటి తర్కంతోనే ఆలోచన చేసుకోవాలి. తత్వాన్ని అందుకోవటానికి ఈ తర్కం సహకరిస్తుందా లేదా అనే ప్రాథమికమైన విచారణను చేసుకుని తీరాలి అనే విషయాన్ని బలంగా చెప్పి పైన అవతార గాథలను గురించి చెప్పటం కోసం ఆద్యోవతార పురుష పరస్య కాలస్వభావ సదసన్ మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః అని మొదలుపెట్టారు. ఆ పరమాత్మ యొక్క మొదటి అవతారం ఆద్యోవతార పురుష. ఇంతవరకు చెప్పినటువంటి విరాట్ పురుషుడు, విరాట్ పురుషుడు అని చెప్పినటువంటి బ్రహ్మాండమే, ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని లోకాలతో కూడినటువంటి బ్రహ్మాండమే శరీరముగా కలిగినటువంటి విరాట్ పురుషుడు ఆ పరమాత్మ యొక్క మొదటి అవతారము. ఆద్యోవతార పురుష. ఆ పరమాత్మ ఇలాంటి వాడు, పరస్య వీటన్నిటికంటే అవతల ఉండేటువంటి వాడు, భూమ్నః వీటన్నిటినీ కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు. అటువంటి పరమాత్మ యొక్క మొదటి అవతారం ఆయన సామాన్యులకు అందుబాటులోకి రావటానికి, ప్రజల వద్దకు జ్ఞానం అనేటువంటి ప్రాజెక్టుని సక్సెస్ చేయటానికి దిగి వచ్చినటువంటి మొదటి సందర్భం ఆద్యోవతార పురుష, విరాట్ పురుషుడు అని అర్థం చేసుకోవచ్చు. ఆద్యోవతార పురుష పరస్య. ఇది కాక ఆయన యొక్క శక్తులు చాలానే ఉన్నాయి. కాల స్వభావ సదసత్.
కాలహ అనేది ఆయన యొక్క ఒక శక్తి, స్వభావ మాయా లేదా స్వభావం అనేది ఆయన యొక్క ఒక శక్తి, సత్ అసత్ అనేది కూడా ఆయన యొక్క శక్తులు అని అర్థం చేసుకోవచ్చు. సదసత్ అంటే కనిపించేటువంటి కార్యాలు, కనిపించనటువంటి కార్యాలు అని రెండు రకాలుగా విడదీసుకుని ఆయన యొక్క శక్తులను అర్థం చేసుకోవచ్చు. ఈ అవతారంలో, పురుషావతారంలో ఆయనకు ఉండేటువంటి శక్తులు ఇవి: కాలః, స్వభావ, సదసత్ అని అనుకోవచ్చు. ఇంతేకాకుండా మనః, ద్రవ్యం, వికారో, గుణ, ఇంద్రియాణి, విరాట్, స్వరాట్, స్థాస్ను, చరిష్ణు, భూమ్నః అని ఇదే అవతారంలో ఉండేటువంటి ఇంకొన్ని కొత్త విషయాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. అందులో మనః, మనస్సు, అలాగే ద్రవ్యం అంటే ఈ సృష్టికి మూలంగా కొంచెం ముడి సరుకుగా ఉపయోగపడేటువంటి పంచ మహాభూతాలు, వికారః అంటే మహత్తత్వం తర్వాత వచ్చేటువంటి అహంకారతత్వం అనేటువంటి తత్వం, అలాగే గుణాహ అంటే సత్వ రజస్ తమో గుణాలు, అలాగే ఇంద్రియాలు, ఆయా భూతాలకు సంబంధించినటువంటి ఇంద్రియాలు, వీటన్నిటినీ కలబోస్తే వచ్చేటువంటి మనః, ద్రవ్యం, వికారః, గుణః, ఇంద్రియాణి అనే వాటన్నిటినీ కలబోస్తే తయారయ్యేటువంటి విరాట్ అనేటువంటి బ్రహ్మాండ శరీరం ఆయన యొక్క మొదటి అవతారానికి మెట్టు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విరాట్ పురుషుణ్ణి కేవలం బ్రహ్మాండ శరీరాన్ని మాత్రమే చూసుకుని ఇంత మాత్రమే పరమాత్మ అనుకోవటానికి వీల్లేదు. ఆ విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి స్వరాట్ తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి స్వప్రకాశ చైతన్య స్వరూపంగా ఆయన్ను అర్థం చేసుకోవాలి. ఆయన్ను అలా అర్థం చేసుకోవటానికి మాత్రమే ఈ విరాట్ పురుష దేహాన్ని వాడుకోవాలి అని విరాట్, స్వరాట్, స్థాస్ను, చరిష్ణు, భూమ్నః ఈ విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి చర అచర ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క శరీరమే, ఆయన యొక్క శరీరంలోని భాగమే అని అర్థం చేసుకుంటే మనకు సృష్టిలో కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా ఆయన యొక్క ప్రథమావతారంలో ఒక అంశం అని తెలుస్తుంది. అలా ప్రతి వస్తువుని పరమాత్మ యొక్క ప్రథమావతారంలోని అంశంగా భావించడం మొదలు పెడితే ప్రతి వస్తువులోనూ పరమాత్మ కనిపించేటువంటి స్థితికి దారి తీయటానికి వీలుంటుంది అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఆద్యోవతార పురుష పరస్య కాలస్వభావ సదసన్ మనశ్చ ద్రవ్యం, వికారో, గుణ, ఇంద్రియాణి, విరాట్, స్వరాట్, స్థాస్ను, చరిష్ణు, భూమ్నః అని. ఇంతేకాదు ఈ విరాట్ పురుష దేహంలోనే దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః దక్షాదయో ఏ భవదాదయశ్చ స్వర్లోకపాలా, ఖగలోకపాలా, నృలోకపాలా, స్థలలోకపాలా అని వీళ్ళందరూ ఉన్నారు. అహం నేను ఇందులోనే ఉన్నాను, నేను ఆయన సృష్టిలోని భాగంగానే ఉన్నాను. భవః శివుడు కూడా ఇందులోనే ఉన్నాడు. యజ్ఞః యజ్ఞో వై విష్ణు అని పిలిచేటువంటి పరమాత్మ యొక్క శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపం కూడా ఇందులోనే ఉంది. అహం భవో యజ్ఞః ఇమే ప్రజేశాః మనకు తెలిసినటువంటి దక్షాది ప్రజాపతులు లేదా మరీచ్యాది ప్రజాపతులు వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉన్నారు. దక్షాది ప్రజాపతులు ఇందులోనే ఉన్నారు. భవదాదయశ్చ నారదుడు నువ్వు ఎదురుకుండా ఉన్నావు కదా, నీవు కూడా ఈ సృష్టిలోనే భాగమే, నీవు కూడా ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో భాగమే అని అనుకోవచ్చు. స్వర్లోకపాలాహ స్వర్గాన్ని పాలించేటువంటి ఇంద్రాది దేవతలు ఇందులోకే వస్తారు. ఖగలోకపాలాహ పక్షిలోకాలను పాలించేటువంటి గరుత్మంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇందులోకే చేరతారు. నృలోకపాలాహ భూమిని పాలించేటువంటి సామాన్య మానవుల గురించి చెప్పనక్కర్లేదు, వాళ్ళు ఇందులోకే చేరిపోతారు. తలలోకపాలాహ అతల వితల అని 7 తలలోకాలు ఉన్నాయి కదా, వాటిని పాలించేటువంటి ఆయా దేవతలు కూడా ఇందులోనే కలిసిపోతారు. గంధర్వ విద్యాధర చారణేశాః ఏ యక్ష రక్ష ఉరగ నాగ నాథాః ఏవా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః
అన్యేచయే ప్రేత పిశాచ భూత కూష్మాండ యాదో మృగ పక్ష్యధీశా. వీళ్ళందరూ కూడా ఈ విరాట్ పురుష దేహంలో భాగమే. గంధర్వులు విరాట్ పురుషుల్లోనే ఉన్నారు. విద్యాధరులు, చారుణులు, ఆ గంధర్వ విద్యాధర చారుణుల యొక్క ఈశాహ రాజులైనటువంటి ఆయా పేర్లతో ఉండేటువంటి వాళ్ళు. అలాగే యక్ష రక్ష ఉరగ నాగ నాథాహ, యక్షులకు రాజు అయినటువంటి కుబేరుడు మొదలైన వాళ్ళు ఇందులోనే ఉన్నారు. రాక్షసులకు రాజులు కూడా ఇందులోనే ఉన్నారు, రక్షోగణాలకు రాజులు. అలాగే ఉరగాలు అంటే పాములు, వాటికి నాయకులందరూ కూడా ఇందులోనే ఉన్నారు. ఏనుగులు నాగనాథాహ, ఏనుగులు, ఆ ఏనుగుల్లో ఉత్తమమైనటువంటి ఏనుగులు, కొంచెం ముందుండి నడిపించేటువంటి ఏనుగులు, అవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏవా ఋషీణాం వృషభాహ, ఋషుల్లో శ్రేష్ఠులైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు ఇందులోనే ఉన్నారు. అలాగే పితృణాం, పితృదేవతల యొక్క రాజులు, పితృదేవతలు వాళ్ళందరూ ఇందులోనే ఉన్నారు. అలాగే దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్ర, దైత్య జాతి వారు, దానవ జాతి వారు అని రాక్షసుల్లో కొంచెం తేడాలు ఉన్నాయి. ఆ తేడాలకు సంబంధించిన జాతులన్నీ ఇందులోనే ఉన్నాయి. వాటి రాజులు కూడా ఇందులోనే కలిసి ఉన్నారు. అలాగే సిద్ధులు అని ఒక జాతి వారు, వాళ్ళు ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు. ఆ సిద్ధేశ్వరులు, సిద్ధులలో పై స్థాయి వాళ్ళు, సిద్ధులకు రాజులైన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉన్నారు. దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాహ. ఇంతేకాదు, కేవలం ఈ ప్రపంచంలో మంచి అనిపించేవి మాత్రమే కాదు, ప్రేత పిశాచ భూత కూష్మాండ యాదో మృగ పక్ష్యధీశా, ప్రేతాలకు రాజులు ఇందులోనే ఉన్నారు, పిశాచాలకు రాజులు కూడా ఉన్నారు, భూతాలకు రాజులు ఉన్నారు, కూష్మాండాలు అని ఒక జాతికి సంబంధించినటువంటి రక్షోగణాలు, వాటి రాజులు కూడా ఇందులోనే ఉన్నారు. అలాగే యాదహ అంటే నీళ్లలో సంచరించేటువంటి జంతువులు, అవి కూడా ఇందులోనే ఉన్నాయి. మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ అని అనుకోవచ్చు, అవన్నీ ఇందులో ఉన్నాయి. పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, చిన్న చిన్న పక్షులు, వాటన్నిటి రాజులు కూడా ఇందులోనే ఉన్నారు. కూష్మాండ యాదో మృగ పక్ష్యధీశా, వీళ్ళందరూ కలగలిస్తేనే ఈ విరాట్ పురుష దేహం అనేది కనిపిస్తుంది. ఇంతేకాదయ్యా, యత్కించలోకే భగవన్ మహస్వత్ ఓజస్ సహస్వత్ బలవత్ క్షమావత్ శ్రీ హ్రీ విభూత్యాత్మవద్ అద్భుతార్ణం తత్వం పరం రూపవద్ అస్వరూపం. ఈ విరాట్ పురుషుడు యొక్క దేహంలో లేనిది లేదు, ఈ విరాట్ పురుషుడు యొక్క విభూతిలో కలవనిది అనేది లేనే లేదు. యత్కించలోకే, ఈ లోకంలో ఏదైనా ఉండొచ్చు. లోకే భగవన్, ఓ పూజనీయుడైనటువంటి నారదుడా, మహస్వత్ తేజస్వంతంగా కనిపించేటువంటి, వెలుగు నీలుతో కనిపించేటువంటి ఏ వస్తువైనా సరే ఈ విరాట్ పురుషుడు యొక్క దేహంలో భాగమే. భగవన్ మహస్వత్ ఓజస్ సహస్వత్, ఇంద్రియ బలాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపించేటువంటి ఏ ప్రాణి అయినా సరే ఇందులో భాగమే. అలాగే సహస్వత్, మనోబలాన్ని ప్రదర్శించేటువంటి ఏ రూపమైనా సరే ఇది ఇందులో భాగమే. ఓజః సహస్వత్, బలవత్ అంటే శారీరకమైనటువంటి బలాన్ని ప్రదర్శించేటువంటి ఏ రూపమైనా సరే విరాట్ పురుష దేహంలో భాగమే. శారీరకమైనటువంటి దక్షతను ప్రదర్శించేదైనా సరే అది ఇందులో భాగమే. క్షమావత్, ఓర్పుతో, తగని ఓర్పుతో ఉండేటువంటి ఏ రూపమైనా సరే, భూదేవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగమే. శ్రీ హ్రీ విభూతి, శ్రీ ఏది అందంగా కనిపించినా సరే అది విరాట్ పురుషుడు యొక్క దేహంలో భాగమే. హ్రీ అంటే ఒక సిగ్గుతో ఉండేటువంటి ఏ తత్వమైనా కావచ్చు, నేను పరిపూర్ణము కాదు అనేటువంటి ఒక వాస్తవ జ్ఞానంతో కూడిన సిగ్గుతో కనిపించేటువంటి ఏ రూపమైనా సరే అది తప్పనిసరిగా ఇందులో ఉండేటువంటి భాగమే విభూతి. ఆత్మవత్, ఏది బుద్ధిమంతంగా కనిపించేటువంటిదైనా సరే, బుద్ధిమంతులుగా కనిపించే మానవులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, ఎవరైనా సరే విరాట్ పురుషుడు యొక్క రూపంలో భాగమే. అద్భుతార్ణం, ఆశ్చర్యకరమైనటువంటి రంగులలో ఉండేటువంటి నెమలి మొదలైనటువంటి ప్రాణులు కూడా ఇందులో భాగమే. తత్వం పరం, ఇన్ని రకాలుగా చెప్పకూడదు ఆ తత్వాన్ని గురించి. రూపవత్ అస్వరూపం, అందమైన రూపం ఉన్నా ఇందులో భాగమే,
అస్వరూపం, అందమైన రూపం లేకపోయినా ఇందులో భాగమే. రూపవత్, కంటికి కనిపించేటువంటి రంగు ఉన్నా ఇందులో భాగమే. అస్వరూపం, రంగు లేకపోయినా, కలర్లెస్ అయినా సరే ఇందులో భాగమే. రూపవత్, కంటికి కనిపించేటువంటి ఆకారం ఉన్నదైనా ఇందులో భాగమే. అస్వరూపం, కంటికి కనిపించే ఆకారం లేకపోయినా సరే ఇందులో భాగమే. రూపవత్, అస్వరూపం అన్నీ కూడా ఇందులో భాగాలే, ఈ విరాట్ పురుషుడు యొక్క దేహంలో భాగాలే అని అర్థం చేసుకోవచ్చు అని. యత్కించలోకే భగవన్ మహస్వత్ ఓజస్ సహస్వత్ బలవత్ క్షమావత్ శ్రీ హ్రీ విభూత్యాత్మవద్ అద్భుతార్ణం తత్వం పరం రూపవద స్వరూపం అని బ్రహ్మగారు చెప్తున్నారు. ఒకవేళ గనక మేము భగవద్గీత చదివేసుకున్నాము, యద్యద్ విభూతిమల్లోకే అని ఆయన పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, ఆ యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పిన దాన్నే మీరు చెప్తున్నారు, కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారు అంతే అని మనం బ్రహ్మగారికి చెప్తే బ్రహ్మగారు సంతోషిస్తారే కానీ ఏమీ అనుకోరు. అందులో ఉండేదాన్నే ఇక్కడ చెప్తున్నాను అని చెప్పటానికే విభూతి, శ్రీ, హ్రీ లాంటి పదాలన్నీ కూడా బ్రహ్మగారు వాడారు. వాడి పరమాత్మ యొక్క విరాట్ పురుష విభూతులలో భాగమే ఈ సృష్టిలో కనిపించే వస్తువులన్నీ, బాగున్నవైనా బాగా లేనివైనా, బాగుండి చక్కగా ఉన్నవైనా అలా కానివైనా, ఏదైనా సరే పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో భాగమే అనే విషయాన్ని చెప్పారు. చెబితే ఏమొచ్చిందంటే, మీరు అవతారం అంటే ఏమైనా కథ చెప్తారని అనుకున్నాము, అలా అవతారం అని మమ్మల్ని ఆశ పెట్టేసి ఆ అవతారం అనే దానికి విరాట్ పురుషుడు అని చెప్పి మళ్ళీ ఇందాక చెప్పిన విషయమే, ఇంతవరకు చెప్పిన విషయమే చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ ఇందులో ఉన్నాయి, రూపవత్, అస్వరూపం, రూపం ఉన్నది, రూపం లేనిది అని 2-3 రకాలుగా తిప్పి తిప్పి చెప్పేసుకుంటూ వచ్చారు. కాబట్టి మమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేశారు అని అనబోతారు అని అనుకుని, ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కర్ణ కషాయ శోషాన్ అనుక్రమిష్యే త ఇమాన్ సుపేశాన్ అని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు బ్రహ్మగారు. ప్రాధాన్యత, ఆయన యొక్క అవతారాలు విరాట్ పురుషుడితో మొదలుపెట్టి చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి, బాగా వ్యక్తంగా కనిపించేటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రధానమైన అవతారాలను గురించి మనం మాట్లాడుకుందాము. ప్రాధాన్యతో యాన్ ఋషే ఆమనంతి, ఆయన యొక్క లీలావతారాలలో కూడా ప్రధానమైన అవతారాలు అని కొన్నిటిని గురించి చెప్తారు కదా, వాటిని నువ్వు కూడా చూసావు కదా, నువ్వు కూడా ఋషివే కదా, ఆ చూసిన అవతారాలను గురించి మనం చెప్పుకుందాము. ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః, వ్యాపకుడైనటువంటి ఆ పరమ పురుషుడు యొక్క లీలావతారాలను, లీలగా అనాయాసంగా వేరే సాధనాలను వేటిని అపేక్షించకుండా, కొంచెం విచిత్రంగా ఉన్నా సరే ఏటిని కోరుకోకుండా తాను చూపించినటువంటి ఆ లీలావతారాలను గురించి, లీలావతారాన్ పురుషస్య భూమ్నః మనం మాట్లాడుకుందాము. మనం మాట్లాడుకుందాము అంటే నేను చెప్తాను, ఆపీయతాం, చక్కగా వినవలసింది. ఆపీయతాం, మొత్తం వినవలసింది. ఇందులో ఇంతవరకు చెప్తే బాగుంటుంది, ఇంతకు మించి చెప్పడం అనవసరం, దీని మీద ఇంత వ్యాఖ్యానం అవసరం లేదు, దీన్ని ఇంత లాగక్కర్లేదు, తొందరగా కథ మాత్రం చెప్పేసి కట్ చేసేస్తే బాగుంటుంది అని ఏమీ అనుకోవద్దు. ఆపీయతాం, మొత్తం వినవలసింది. మొత్తం వినవలసింది కూడా కాదు, ఆపీయతాం, మొత్తం చెవులతో తాగవలసింది. అమృతం లాంటి ఆ లీలావతార గాథలను గురించి చెప్పింది చెప్పినట్లుగా ఆపీయతాం, చెవులతో తాగవలసింది. చెవులతో గనక వీటిని తాగితే కర్ణ కషాయ శోషాన్, ఈ చెవులకి ఎన్నెన్నో చేదు రుచులు అలవాటైనాయి, ఎన్నెన్నో వగరు రుచులు కూడా అలవాటైనాయి. వగరుగా ఉండే విషయాలు, చేదుగా ఉండే విషయాలు, అక్కర్లేని విషయాలు, పనికిమాలిన విషయాలు అనే తేడాతో ఉండేటువంటి ఎన్నో విషయాలు లోపలికి చేరి చెవినంతా కొళ్ళబెట్టేసినాయి. వాటన్నిటినీ ఎండగట్టేట్టుగా ఆపీయతాం, వినవలసింది.
ఈ శ్రీహరి యొక్క లీలావతార గాథలు చెవులలో ఉండేటువంటి కషాయాలను, చెవులలో ఉండేటువంటి కుళ్ళు మొదలైనటువంటి వాటిని పూర్తిగా ఎండగట్టగలవు. ఆ ఎండగట్టేట్లుగా వినవలసింది. ఆపీయతాం కర్ణ కషాయ శోషాన్ అనుక్రమిష్యే. ఇదో చెప్పబోతున్నాను, పై అధ్యాయం మొదలుపెట్టి అనుక్రమిష్యే చెప్తాను. త ఇమాన్ సుపేషాన్, వింటే అందంగా ఉంటాయి, ఆస్వాదిస్తే అందంగా ఉంటాయి, మొత్తం వింటేనే. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. పరిచయం, ఆ పరిచయం ద్వారా కలగవలసినటువంటి లాభాలు, ఈ పరిచయం అయిన తరువాత చెప్పవలసినటువంటి లీలావతారాల తాలూకు ఉపోద్ఘాతం అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి షష్ఠాధ్యాయాన్ని బ్రహ్మగారు ఇప్పటికీ పూర్తి చేసేశారు. బ్రహ్మగారు మన సైకాలజీని గట్టిగా పట్టేశారు. కోర్స్ మనందరినీ సృష్టి చేసిన వాడు మన మనస్సులు ఎలా పనిచేస్తాయి అని ఆలోచించని వాడేం కాడాయన. అందువల్ల మనం ఏమి వినదలుచుకుంటాము, ఏమి వింటాము, విన్న తర్వాత మనస్సుతో ఏ రకంగా ప్రాసెస్ చేస్తాము, ఎలా అర్థం చేసుకుంటాము అనే అంశాన్ని గట్టిగా కనిపెట్టేశాడు ఆయన. కనిపెట్టేసి మనం చేసే తీరు సవ్యంగా లేదు అని తేల్చి చెప్పాడు. మనం వినే తీరు సవ్యంగా లేదు, మొత్తం వినేటువంటి స్వభావం కాస్త తక్కువగానే ఉంది అని ఒప్పుకోవాలి. మొత్తం వినటానికి ఆపీయతాం అనేటువంటి పదస్వారస్యంతో వినటానికి మనకి ఇంకా బలం రావాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్. తర్వాత మనం విన్నదానికి మన ఆలోచనలనే కలిపి, మనకుండేటువంటి సంస్కారాలనే వాటిలో పూర్తిగా కలగలిపేసి దాన్ని కిచిడీ చేయటం అనేది కూడా మనకు అలవాటు ఒకటి ఉంది. కాబట్టి సవ్యంగా సాగుతున్న దాన్ని కూడా కాస్తంత సంక్లిష్టం చేసుకోవటం అనే అలవాటు మనకు ఉంది అని ఆయన కనిపెట్టేశాడు. కాబట్టి అందులో కూడా మనం కాస్తంత జాగ్రత్త పడితేనే మంచిది. కాస్తంత జాగ్రత్త పడి మన ఆలోచనలు, వాటి వెనకాల ఉండేటువంటి సంస్కారాలు, మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయి అనే అంశం మీద కొత్తగా మనం ఆలోచనలను మొదలుపెట్టుకోవాల్సిన సందర్భం అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆపీయతాం అని బ్రహ్మగారే చెప్పినటువంటి మాటను కూడా బాగా అర్థం చేసుకుని ఆ లీలావతారాలను గురించి కానీ లేదా పైన రాబోయేటువంటి ఉపదేశాన్ని గురించి కానీ వినేందుకు మనం సమాయత్తమవుదాం. విన్నదాన్ని క్లియర్గా అర్థం చేసుకునేందుకు దాంట్లో మన సొంత తెలివితేటలను ఎక్కువగా ఉంచుకోకుండా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేసి ఆ పరమాత్మ పరిచయాన్ని మనకు అందించి దాని ద్వారా భక్తిని మనలో రేకెత్తించి దాని ద్వారా తత్వజ్ఞానానికి మనల్ని చేరువ చేయమని ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గగన గగనాకారం సాగర సాగరోపమహ అని వర్ణించినట్లు ఆకాశాన్ని సముద్రాన్ని ఎలాగైతే కొలవలేమో పరమాత్మ యొక్క స్వరూపం కూడా అటువంటిదే. ఆ స్వరూపాన్ని అవగతం చేసుకోవాలంటే ఆ పరమాత్మకి సంబంధించిన అనేక గాథలు ఉన్నాయి. ఆ గాథల ద్వారా స్వామి విశేషాన్ని తెలుసుకోవచ్చు. కానీ కేవలం గాథల ద్వారానే పరిపూర్ణత సిద్ధించదు. స్వామి తత్వజ్ఞానంతో పాటు గాథలను శ్రవణం చేయాలనే చక్కని సందేశాన్ని ఆచార్యుల వారు ఎంతో సులభంగా మనందరికీ అందించారు.
ఆ వృత్తాంతాన్ని స్మరిస్తూ మనం ఈనాడు ద్వితీయ స్కంధంలో 6వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి పారాయణం చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః యస్మాదండం విరాట్ జజ్ఞే భూతేంద్రియగుణాత్మకః తద్ద్రవ్యమత్యగాద్విశ్వం గోభిః సూర్య ఇవాతపన్ యదాస్యనాభ్యాన్నళినాత్ అహమాసం మహాత్మనః నావిదం యజ్ఞ సంభారాన్ పురుషావయవాదృతే తేషు యజ్ఞస్య పశవః సవనస్పతయః కుశాః ఇదం చ దేవయజనం కాలశ్చోరుగుణాన్వితః వస్తూన్యోషధయస్నేహాః రసలోహమృదో జలం రుచో యజూంషి సామాని చాతుర్హోత్రం చ సత్తమ నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ దేవతానుక్రమః కల్పః సంకల్పస్తంత్రమేవ చ గతయో మతయ శ్రద్ధా ప్రాయశ్చిత్తం సమర్పణం పురుషావయవైరేతే సంభారా సంభృతా మయా ఇతి సంభృత సంభారః పురుషావయవైరహం తమేవ పురుషం యజ్ఞం తేనైవాయజమీశ్వరం తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సుసమాహితాః తతశ్చ మనవః కాలే ఈజిరే ఋషయోపరే పితరో విబుధా దైత్యాః మనుష్యాః క్రతుభిర్విభుం నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం గృహీతమాయోరుగుణః సర్గాదావగుణస్వతః సృజామి తన్నియుక్తోహం హరో హరతి తద్వశః విశ్వం పురుషరూపేణ పరిపాతి త్రిశక్తిధృక్
आदित्रिशक्तिधृक् इति तेभिहितं तात इति तेभिहितं तात यथेदमनुपृच्छसि यथेदमनुपृच्छसि नान्यद्भगवतः किञ्चित् नान्यद्भगवतः किञ्चित् भाव्यं सदसदात्मकम् भाव्यं सदसदात्मकम् न भारतीमेऽङ्गमृषोपलक्ष्यते न भारतीमेऽङ्गमृषोपलक्ष्यते न वै क्वचिन्मे मनसो मृषा गतिः न वै क्वचिन्मे मनसो मृषा गतिः न मे हृषीकाणि पतन्त्यसत्पथे न मे हृषीकाणि पतन्त्यसत्पथे यन्मे हृदौत्कण्ठ्यवता धृतो हरिः यन्मे हृदौत्कण्ठ्यवता धृतो हरिः सोऽहं समाम्नायमयस्तपोमयः सोऽहं समाम्नायमयस्तपोमयः प्रजापतीनामभिवन्दितः पतिः प्रजापतीनामभिवन्दितः पतिः आस्थाय योगं निपुणं समाहितः आस्थाय योगं निपुणं समाहितः तं नाध्यगच्छं यत आत्मसम्भवः तं नाध्यगच्छं यत आत्मसम्भवः नतोऽस्म्यहं तच्चरणं समीयुषाम् नतोऽस्म्यहं तच्चरणं समीयुषाम् भवच्छिदं स्वस्त्ययनं सुमङ्गलम् भवच्छिदं स्वस्ययनं सुमङ्गलम् यो ह्यात्ममाया विभवं स्म पर्यगात् यो ह्यात्ममाया विभवं स्म पर्यगात् यथा नभस्वान्तमथा परे कुतः यथा नभस्वान्तमथा परे कुतः नाहं न यूयं यदृतां गतिं विदुः नाहं न यूयं यदृतां गतिं विदुः न वामदेवः किमुता परे सुराः न वामदेवः किमुता परे सुराः तन्मायया मोहितबुद्धयस्त्विदम् तन्मायया मोहितबुद्धयस्त्विदम् विनिर्मितं चात्मसमं विचक्ष्महे विनिर्मितं चात्मसमं विचक्ष्महे यस्यावतार कर्माणि यस्यावतार कर्माणि गायन्ति ह्यस्मदादयः गायन्ति ह्यस्मदादयः नयं विदन्ति तत्त्वेन नयं विदन्ति तत्त्वेन तस्मै भगवते नमः तस्मै भगवते नमः स एष आद्यः पुरुषः स एष आद्यः पुरुषः कल्पे कल्पे सृजत्यजः कल्पे कल्पे सृजत्यजः आत्मात्मन्यात्मनात्मानम् आत्मात्मन्यात्मनात्मानं संयच्छति च पाति च संयच्छति च पाति च विशुद्धं केवलं ज्ञानं विशुद्धं केवलं ज्ञानं प्रत्यक्सम्यगवस्थितं प्रत्यक्सम्यगवस्थितं सत्यं पूर्णमनाद्यन्तं सत्यं पूर्णमनाद्यन्तं निर्गुणं नित्यमद्वयम् निर्गुणं नित्यमद्वयम् ऋषे विदन्ति मुनयः ऋषे विदन्ति मुनयः प्रशान्तात्मेन्द्रियाशयाः प्रशान्तात्मेन्द्रियाशयाः यदा तदेवा सत्तर्कैः यदा तदेवा सत्तर्कैः तिरोधीयेत विप्लुतम् तिरोधीयेत विप्लुतम् आद्योऽवतारः पुरुषः परस्य आद्योऽवतारः पुरुषः परस्य कालस्वभावः सदसन्मनश्च कालस्वभावः सदसन्मनश्च द्रव्यं विकारो गुण इन्द्रियाणि
ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః దక్షాదయో ఏ భవదాదయశ్చ దక్షాదయో ఏ భవదాదయశ్చ స్వర్లోకపాలాః ఖగలోకపాలాః స్వర్లోకపాలాః ఖగలోకపాలాః నృలోకపాలాస్తలలోకపాలాః నృలోకపాలాస్తలలోకపాలాః గంధర్వ విద్యాధరచారణేశాః గంధర్వ విద్యాధరచారణేశాః ఏ యక్షరక్షోరగణాగణాథాః ఏ యక్షరక్షోరగణాగణాథాః ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః యత్కించ లోకే భగవన్మహస్వత్ యత్కించ లోకే భగవన్మహస్వత్ ఓజస్సహస్వద్బలవత్ క్షమావత్ ఓజస్సహస్వద్బలవత్ క్షమావత్ శ్రీహ్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం శ్రీక్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం తత్వం పరం రూపవదస్వరూపం తత్వం పరం రూపవదస్వరూపం ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముండు అజుడు ఈ జగంబు ప్రతికల్పం ముందు కల్పించు తా పరిరక్షించు త్రుంచునట్టి అనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ కేవలున ద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మున్ ఈశ్వరున్ ఆద్యంత విహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించెదన్ అని బ్రహ్మ తనకు జన్మనిచ్చినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఏ రకంగా నారద మహర్షికి తెలియజేస్తూ ఉన్నాడో అదే తత్వాన్ని ఈనాడు మనం క్లిష్టమైందైనా సంక్లిష్టమైందైనా ఆచార్యుల యొక్క అద్భుతమైనటువంటి ఆ బోధన ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరం ఇటువంటి బోధన ద్వారా మనకి ఆ బోధ పరిపూర్ణంగా కలగాలి అని ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆపీయతామన్నట్లుగా మొత్తం సమస్తము మన చెవులకు అందాలి అని మరొక్క వారు శ్రద్ధగా కోరుకుంటూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పలుకుతూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.